హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదాం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓపిక. స్తోత్రం దేవా. ఈ యొక్క వాక్యం వెదజల్లుచూ ఉండగా ప్రతి హృదయాలు తెరవబడిన ప్రభా, ఆ హృదయం అనే పొలంలో ఈ యొక్క వాక్యం నాటబడి నూరంతల ప్రతిఫలాన్ని వారు అనుభవించాలి. అలా చేసినందుకు నీకు వందనాలు. వారి హృదయాలు తెరిచినందుకు వందనాలు. వినగల చెవి, గ్రహించగల హృదయం ఇచ్చినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని మా పరమ తండ్రి, ఆమేన్. ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్యం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వాక్యం వెల్లడగుతోడనే మీ జీవితంలో వెలుగు కలుగుతుంది. వాక్యం వెరీ పవర్ఫుల్. వాక్యం రెండంచెల వాడగలిగినటువంటి ఖడ్గం. దాన్ని శ్రద్ధగా విన్నటువంటి వారు, ఎవరైతే వాక్యాన్ని శ్రద్ధగా వింటారో వాళ్ళ జీవితాల్లో ప్రతి సమస్య పరిశీలించబడుతుంది. అది ఆర్థిక సమస్య, అప్ప, అనారోగ్యమా, పేదరికమా, ఒంటరితనమా, నిరుద్యోగమా, గర్భఫలం లేకపోవడం, వివాహం లేకపోవడం, ఏదైనా సరే మీ సమస్య పరిష్కరించబడుతుంది. కానీ నీ గురి యేసయ్య మాత్రమే కలిగి ఉండాలి. యేసయ్య మాత్రమే నీ గురి కలిగి ఉండాలి. యేసయ్య మీద మాత్రమే నీ మనసు ఉండాలి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీతో పంచుకుంటాను. అనేక మంది జీవితాల్లో అద్భుతాలు జరగట్లేదు. ఎందుకని? బ్రదర్, మీరు చెప్పినట్టే ప్రార్థన చేస్తూ ఉన్నాం, 1000 స్తుతులు పలుకుతున్నాం, పుస్తకాలు రాస్తూ ఉన్నాం, కానీ ఏమీ జరగట్లేదని మా జీవితంలో. మాకు అన్నీ తెలుసు, ఎలా ప్రార్థించాలో తెలుసు, ఉపవాసాలు ఉంటాం, మేము దశం భాగాలు ఇస్తాం, మేము అసలు వాక్యం కూడా చెప్తాం, బైబిల్ అంతా మాకు తెలుసు, కానీ అద్భుతాలు జరగట్లేదేంటి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక అడవిలో ఒక పిల్లి, ఒక నక్క కలుసుకుంటూ వెళ్తూ ఉన్నాయంట. 2 కలిసి వెళ్తూ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాయి, స్నేహితులు అన్నమాట. ఇలా వెళ్తున్నటువంటి సమయంలో సడన్గా అడవికి రాజు అనేటువంటి సింహం అరవటం ప్రారంభించిందంట ఆకలితో. ఈ 2 విన్న ఈ స్వరం. అప్పుడు పిల్లి చాలా భయపడ్డదంట. అయ్యో మిత్రమా, ఇప్పుడు సింహం మన మీద దాడి చేయబోతుంది, మనం మరి సింహపు దాడిలో ప్రాణాలు కోల్పోతాం అని చెప్పి అనుకుంటున్నప్పుడు నక్క అన్నదంట, నాకు తెలిసిలే, నా దగ్గర 1001 ప్లాన్లు ఉన్నాయి, 1000 కంటే ఎక్కువ ప్లాన్స్ నా దగ్గర ఉన్నాయి, ఏదో ఒక ప్లాన్ వేసి ఈజీగా తప్పించుకోవచ్చు. ఏ సింహము దాడి మన మీద జరగదు, నాకేమీ భయం లేదు, ఎందుకంటే నా దగ్గర 1,00,000 అంటారు కదా, అలాగా 1001 ప్రణాళికలు, 1001 ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి ఏ సింహము, ఏ రాజు కూడా నన్ను ఏం చేయలేడు, ఏ సమస్య కూడా నన్ను తాకలేదు అని చెప్పి నాకు అన్నదంట. అయ్యో మిత్రమా, నా దగ్గర ఒకటే ఒక ప్రణాళిక ఉన్నది, చెట్టు ఎక్కటం తప్ప నాకు ఏమీ తెలీదు, ఇంకా రెండో విద్య నాకు తెలీదు, రెండో ఆలోచన నాకు లేదు, రెండో మార్గం నాకు లేదు, నాకు ఉన్నది ఒకే ఒక మార్గం, అదే చెట్టు ఎక్కటం తప్ప నాకేం తెలీదు. ఓకే, నాకైతే అన్నీ తెలుసు, నా దగ్గర అన్ని మార్గాలు ఉన్నాయి, నా దగ్గర అన్ని ఫార్ములాస్ ఉన్నాయి, అన్నీ తెలుసు, నాకు ఎలా తప్పించుకోవాలో జిత్తులన్నీ నా దగ్గర ఉన్నాయి, జిత్తులు అని నక్క అంటారు కదా అని ఆ నక్క చెప్తూ ఉంది. చాలా ప్రణాళికలు నాకు తెలుసు, ఎప్పుడు ఏ ప్రణాళికలో ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు అని 2 మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఈ లోపల సింహం రానే వచ్చింది, సమీపించింది. ఒకే ఒక విద్య తెలిసినటువంటి పిల్లి టక్మని ఆ చెట్టు ఎక్కేసింది. ఇంకా అది తప్ప ఏమీ తెలీదు. చెట్టు ఎక్కేసింది, పైన కూర్చుంది కొమ్మ మీద. ఈ నక్క ఆ సింహం వస్తుంటే ఆ 1001 ప్రణాళికలు తెలుసు కాబట్టి ఇప్పుడు ఏ ప్రణాళిక వేద్దాం, ఏ ప్రణాళిక వేస్తే తప్పించుకుందాం, ఎలా తప్పించుకుందాం అని ఆలోచన చేస్తూ ఉండగానే ఆ యొక్క సింహం వచ్చి ఈ యొక్క నక్కను తినేయటం జరిగింది. ఈ కథలో నీతి ఏంటంటే, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు మనలో చాలామంది ఇటువంటి స్వభావం కలిగి ఉన్నాం, నక్క స్వభావం అనమాట. ఏంటంట, నాకు ఉపవాసాలు చేయడం వచ్చు, నాకు కన్నీళ్ళు ప్రార్థన వచ్చు, నాకు అన్నీ తెలుసు, కానీ సమస్యల్లో ఏది అప్లై చేయాలో, ఎలాగ అప్లై చేయాలో నాకు అన్నీ తెలుసు అని చెప్పి చాలామంది ఏది అప్లై చేయకుండా, ఏది చేయకుండా, నాకు బైబిల్ అంతా తెలుసు నాతో చాలామంది వాదిస్తుంటారు ఫోన్ చేసి. ఇలాగా మరి 1000 స్తుతులు చెప్పేది సరిపోదు కదా, అది మనసుతో చెప్పాలి కదా, హృదయపూర్వకంగా చెప్పాలి కదా. ఏదో నోటితో చెప్పినంత అద్భుతం జరుగుతుందా? దేవుడు చిత్తమైతేనే జరుగుతుంది కదా, దేవుడు అనుకుంటే జరుగుతుంది కదా. ఇట్లాగా చాలామంది మాకు తెలుసు, విశ్వాసం అంతా, మాకు వాక్యం తెలుసు, మేము బైబిల్ చాలా 100 సార్లు చదివాము, మాకు అంతా తెలుసు అని చెప్పి నాతో వాదింటారు. కొంతమంది ఏంటంటే, అవునన్నా 1000 సార్లు రాయాలా స్తుతులు, ఓకే, 1000 సార్లు థ్యాంక్ యూ జీసస్ అని రాయాలా, ఓకే, దేవుడు నమ్మి పొందుకున్నామంటే దేవుడు అద్భుతం చేస్తాడా, ఓకే, అంతే. ఆ రోజు నుంచి వాళ్ళు ఏం చేస్తారు, ఇంకేముండదు వాళ్ళకి, ఒకటే ఆలోచన. ఓకే, దేవుని వాక్యంలో
మరి ఇలా సెలవిస్తుంది కదా, నిజమే. మీరు ఏది అడిగినా కూడా నమ్మి పొంది నమ్ముడు నిజమే, దేవుని వాక్యం ఉన్నది. అది ఒకటే పట్టుకుంటారు. యేసయ్యా నేను నమ్ముచున్నాను, పొందుకుంటున్నాను, నాకు నా అప్పులు తీసివేసినందుకు వందనాలు యేసయ్యా, నేను నమ్ముచున్నాను, పొందుకుంటున్నాను, నాకున్నటువంటి రోగాన్ని తీసివేసినందుకు వందనాలు యేసయ్యా, నేను నమ్ముచున్నాను, పొందుకున్నాను, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇంతే, వాళ్ళకి అదొక్కటే. ఆ పిల్లికి చెట్టు ఎక్కడం తప్ప రెండో విద్య తెలియనట్లు, కొంతమందికి చెప్పింది చెప్పినట్టు చేయడం తప్ప రెండో ఆలోచన ఉండదు, రెండోది తెలియదు, ఇంకా రెండో విధమైనటువంటి వాళ్ళకి జ్ఞానం ఉండదు, అంత అవగాహన ఉండదు. కానీ అది ఒక్కటే తెలుసు, వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతూ ఉంటుంటాయి. అనేకమైన సాక్ష్యాలు వింటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమందికి అంటే విశ్వాసం తెలుసు, ఉపవాసం తెలుసు, పోరాటం తెలుసు, ఆరాటం అన్నీ తెలుసు, వాక్యం అంతా తెలుసు, వాక్యాన్ని కూడా బోధించేటువంటి వారే. కానీ వాళ్ళ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నారు, అద్భుతాలు జరగట్లేదు. కారణం ఏంటంటే ఇదనమాట. కాబట్టి ఈ రోజున మీ సమస్యలు నుండి బయటపడకపోవటానికి కారణం, మీ సమస్య నుంచి విడుదల పొందకపోవటం కారణం తెలియక కాదు, అంతా తెలుసు, నాలెడ్జ్ అంతా తెలుసు, బైబిల్ అంతా తెలుసు. కానీ ఏది అప్లై చేయాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా బయటపడాలో తెలియకపోవటం కాదు. కానీ దేవుని సన్నిధిలో తగ్గించుకోనకపోవటం, దేవుని సేవకుని మాటకు లోబడకపోవటం, దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోకపోవటం వల్లనే ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో అద్భుతాలు పొందుకోలేకపోతున్నాం. కాబట్టి కొంతమంది ఏమీ తెలియదు, వాళ్ళకి ఒకే మాట చెప్తుంటే నమ్ముతున్నారు, పొందుకుంటున్నారు. నమ్ముట నీవులనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కాబట్టి దేవుని వాక్యాన్ని నమ్ముదాం. మనం ఉన్నదన్నట్టు యేసు వైపు చూచుచు ఎన్ని వైపులు చూడకూడదు, ఒక యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తూ ఓపికతో పరిగెట్టినటువంటి వాడు ఖచ్చితంగా గురి పొందుకుంటారు, గురి చేరుకుంటారు. పందెములో ఎలాగంటే బహుమానం పొందే రీతిగా అలయక పరిగెడుతుందని అంటాడు పౌలు గారు. కాబట్టి మీరంతా కూడా అటువంటి భాగ్యాన్ని కలిగి, ఖచ్చితంగా గురి కలిగి, దేవుని వైపు చూస్తూ బహుమానం పొందుకునడానికి దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.